వెల్కమ్ టు మన టీవీ. ఏపీజేఎఫ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా ఎంపికైన కేఎండి ఫరూక్, హరినాథ్ రెడ్డి ఏపీజేఎఫ్ బలోపేతంకు కృషి చేసేందుకు కేఎండి ఫరూక్ కు ప్రశంసా పత్రం అందించిన రాష్ట్ర ఏపీజేఎఫ్ జనరల్ సెక్రటరీ మారెళ్ల వంశీకృష్ణ విజయవాడలోని పున్నమి ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఏపీజేఎఫ్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న ఏపీజేఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు, రాష్ట్ర ఏపీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు చెవుల కృష్ణ ఆంజనేయులు నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రముఖ ప్రింటర్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల యాజమాన్యాలు, ప్రముఖ జర్నలిస్టులు, రాష్ట్ర ఏపీజేఎఫ్ కమిటీ నేతలు. నాలుగు కమిటీలు చేర్చుకొని జిల్లా కమిటీ కంట్రోల్లో ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఉంటుంది, అట్లాగే ఫోటోగ్రాఫర్స్ కమిటీ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఒక సెటప్ చేసుకోండి. ఇది అప్పుడు వీడియోగ్రాఫర్స్ కూడా వచ్చారు సార్. ఎలక్ట్రానిక్ మీడియా కమిటీలో జర్నలిస్టులు ఉంటారు, వీడియో జర్నలిస్టులు ఉంటారు. ఇది పాయింట్స్ నోట్ చేసుకున్నారు. మనకి సమైకాంధ్ర ఉద్యమానికి కృషి చేశారు. ఆయన అనివార్యంగా రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దీన్ని జర్నలిస్టు సంక్షేమానికి సంఘాన్ని ఉపయోగించాలి, అభివృద్ధికి పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఏపీజేఎఫ్గా మనం జర్నలిస్ట్ సంఘంగా మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తున్నాం. దీనికి సంబంధించి మనం వెళ్ళిపోదాం. మాట్లాడుకుంటున్నాం. టైం వేస్ట్ చేసి మొదలు పెట్టండి. నాయకులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ వంశీ సార్ గారు, అలాగే బ్రహ్మం సార్ గారు, వచ్చిన పెద్దలందరికీ మా కర్నూలు జిల్లా నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా ఏపీజేఎఫ్ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ మినహాయించి వర్కింగ్ జర్నలిస్టులకు 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన ఘనత మా సారోదే. అంతకుముందు ఇన్సూరెన్సే లేదు. మళ్ళీ అందులో మనం ఏపీజేఎఫ్ చేసిన కృషి ఇప్పుడు చెప్పినట్లు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న ఇంజనీర్లు కూడా చేయలేదు. అలాంటి అభివృద్ధి చేయడం జరిగింది ఏపీజేఎఫ్. ఆ ప్రస్తుత విభాగంలోనే కూడా జాతీయ స్థాయిలో కూడా ముందడుగు వేసి ఇప్పుడు జిల్లాలో కూడా కమిటీలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సార్ చెప్పడం జరిగింది. మళ్ళీ సార్ మాటను ఏకీపిస్తూ ముఖ్యంగా మా సూచన ఏం సార్, జిల్లాల వారీగా అబ్జర్వర్లను ఫస్ట్ ఆ కమిటీ ఏర్పాటు చేయడానికి ఒక మెంబర్ని ఎంపిక చేసి ఆ జిల్లా వారీగా ఆ అబ్జర్వర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పాటు చేసి తద్వారా తాలూకాల్లో ప్రెస్ క్లబ్లు ఉన్నాయి. ఆ ప్రెస్ క్లబ్లకు కూడా అధ్యక్ష కార్యదర్శులు కమిటీని తొందరగా సార్ చెప్పారు అడ్డ కమిటీలు వేయాలని తొందరగా అని చెప్పి అడ్డ కమిటీ ఆధ్వర్యంలో అన్ని తాలూకాల వేడిగా అలాగే జిల్లా వేడిగా కమిటీలు ఏర్పాటు చేసి ముఖ్యంగా సార్ జర్నలిస్టుల సమస్యలు ఒకటే వచ్చింది సార్, అక్రెడిటేషన్ సమస్య వచ్చింది సార్. గతంలో మీరు ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు సార్ హయాంలో ఒక RNAకి 2 అక్రెడిటేషన్లు ఇప్పించినాం సార్. రానని ఏముందంటే ఇప్పుడు అటెండెన్స్ పెట్టాం, వల్ల GST పెట్టినాం, అనేక విధంగా నిబంధనలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టులు అక్రెడిటేషన్ రాకుండా చేసినాం. తద్వారా చాలామంది విలేకరులకి నీకు అక్రెడిటేషన్ లేదు, విలేకరి కాదు. ఈ యాజమాన్యం ID కార్డు ఇస్తే కూడా లేదు, అక్రెడిటేషన్ లేదు. మా పెద్ద పేపర్ చిన్న పేపరు అక్కడ పరపంచాలు వస్తున్నాయి. అందుకే మీకు తెలియజేయడం ఏమంటే మేము ముఖ్యంగా ప్రతి RNAకి ఒక 5 అక్రెడిటేషన్లు నిబంధనలు సడలించి అంత చేసి ఆ GST లేకుండా అటెండెన్స్ లేకుండా RNA ఢిల్లీ వారు ఇచ్చిన RNA ప్రకారం ఒక పేపర్కి 5 అక్రెడిటేషన్లు ఇప్పియాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ ఏపీజేఎఫ్ చేస్తున్న కృషి రాష్ట్ర వ్యాప్తంగా 50-60 సంవత్సరాలు ఉన్న యూనియన్లు పేరు రాంది ఏపీజేఎఫ్కు అంత రాష్ట్ర స్థాయిలో వచ్చింది. మళ్ళా సారా ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కూడా ఎందుగా ముందడుగు వేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సార్ గారికి, వంశీ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. జై హింద్.